పాపాత్మురాలివి. పాపం తెలీదు అంటావంటే? ఏ బిడ్డను అడ్డం పెట్టుకొని నాకు దగ్గరవ్వాలని నువ్వు చూస్తున్నావో వాణ్ణి ఇంకా ఈ క్షణం నుంచి నువ్వు తాగడానికి వీల్లేదు. తాకితే నా మీద ఒట్టే. వాడి ఆలనా పాలన నువ్వెలాగూ చూడలేదు. ఇక ముందు నువ్వు చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నువ్వు ఎవరి మీదైతే నింద వేశావో, ఎవరిని చెడు చేయాలని చూస్తున్నావో వాళ్ళ చేతికే నా బిడ్డను అప్పచెప్తాను. కుళ్ళు, నీ కుళ్ళు చస్తే కానీ నువ్వు కళ్ళు తెరవే. హంస, ఇక నుంచి దీని నీడ నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు. వద్దు సాకేత్, పాపం స్వర్ణకు అంత పెద్ద శిక్ష విధించుకో. నీ మీద కక్ష కట్టిన దాని మీద నువ్వు జాలి చూపిస్తున్నావు. జాలిపడి పొరపాటును కూడా బిడ్డని దీని చేతికి ఇవ్వొద్దు. అదేంటి సాకేత్, హంసకిస్తానంటున్నావు? మేమంతా లేమా? ఉన్నారు. ఒకరికి చెల్లెలన్న ప్రేమ, మరొకరికి కూతురన్న ప్రేమ. గ్రానిది మెత్తటి మనసు, తాతయ్యదేమో జాలిగుండె. అందుకే ఇది శత్రువు అనుకుంటున్న ప్రత్యర్థికిస్తున్నా. చట్టం డైవోర్స్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ క్షణం నుంచి ఇది నా భార్య కాదు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఉన్నా పోయినా నాకు ఎటువంటి సంబంధం లేదు. అదేంటి మేడం, 10,000 ఇచ్చారు, పిల్లాడు జాగ్రత్త అన్నారు, చెప్పినట్టు చేయమన్నారు. సాకేత్, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? బావా, ఈ పరీక్షలో నెగ్గుతాను, నిన్నెగ్గుతాను. నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. పరీక్షలో నెగ్గే ఇంటికొస్తాను.
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు